ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము మార్కు సువార్త 1వ అధ్యాయం 30వ వచనము. సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మను మరోసారి మనం ధైర్యపరుస్తూ బలపరుస్తూ తాను చెప్తున్న ఒక చక్కటి మాట ఏంటంటే, ఎప్పుడైతే ఒక కుటుంబంలో సమస్య, వ్యతిరేకత, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ ఎప్పుడైతే మన కుటుంబీకులకు లేదా మనకు తలెత్తుతుందో అప్పుడు వెంటనే తెలియజేయాల్సింది వైద్యుడికో లేదంటే ప్రక్కన వారికో కాదులే, కానీ దేవుడికి మొదటగా తెలియజేయాలని స్పష్టంగా ఒక వాక్యం తెలియజేస్తూ ఉన్నది. దానిపైన వచనంలో మనం చూద్దాం ఒకసారి. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రయ అనువారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఇక్కడ ఆల్రెడీ సీమోను గారి అత్తకి జ్వరం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలో నుంచి వెళ్ళి యాకోబు గారితో యోహాను గారితో సీమోను ఆంద్రయ అనే వారింట్లోకి ప్రవేశించారు. ప్రవేశించిన వెంటనే వారు ఈ మాటలు చెప్తా ఉన్నారు. చెప్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమె యుద్ధకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను, అంతటా జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. వారు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటంటే వెంటనే ప్రభువునకు తెలియచేయడం. ఈ రోజుల్లో ఒక సేవకుడు గృహంలోకి రాగానే పేషెంట్స్ని ఒక్కోసారి మనం పక్కకు పెట్టేస్తాం. ఏం చేస్తాము అంటే వారి చక్కటి ఆతిథ్యం చేయాలి, వేరే సమస్యలు తెలియజేయాలి అని చెప్పేసి ఫస్ట్ వాటికి ప్రయారిటీ ఇచ్చేసి తదుపరిగా చివరికి వెళ్ళే సమయంలో ఆ సమస్య కోసం చెప్తా ఉంటాం. కానీ ఇక్కడ ఈ కుటుంబం మాత్రం ఏం చేస్తారంటే వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరాను. ఎప్పుడైతే ఇమీడియట్గా మనం సేవకుడికి దేవుడికి ఇన్ఫర్మేషన్ మనం ఇస్తామో కష్టం గురించి, వ్యాధి బాధ గురించి, నీకు నివారణ కూడా అంతే శీఘ్రముగా లభిస్తూ ఉంటుంది. అక్కడ వెంటనే జ్వరము ఆమెను వదిలెను కనుక ఆమె వారందరికీ కూడా ఉపచారం చేసింది అని చక్కగా రాయబడింది. ప్రియ దైవజనమా, మనము అద్భుతములు పొందుకోవాలంటే, ఆశ్చర్యమైన కార్యం పొందుకోవాలంటే we have to give first priority to our Lord. మన దేవుడికి మనము మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు అద్భుతమైనటువంటి చక్కటి ఫలితాలను మనము చూస్తూ ఉంటాం. జ్వరం వచ్చిన వాళ్ళు లేచి నడవాలంట, అది చాలా కష్టం. కానీ ఇక్కడ ఆమె ఉపచారమే చేస్తున్నట్లుగా మన లేఖన భాగాలు చూస్తూ ఉంటాం. సో హీలింగ్ అనేది ఏ రీతికి జరిగిందో, స్వస్థ అనేది ఏ రీతికి జరిగిందో మనకు క్లుప్తంగా కనబడతా ఉన్నది, క్లియర్గా మనకు కనబడతా ఉంది. జ్వరం వచ్చిన మనిషి పరిచారం చేయాలంటే, ఆతిథ్యం చేయాలంటే, అందరిని చూసుకోవాలంటే అది మామూలు విషయము కాదు. ఈ రోజులలో ఎంతగా దేవుడు ఆమెను బలపరిచి ఉన్నాడో మనం ఆలోచించవచ్చు. దీన్ని బట్టి ఈరోజు మనం ఏ కష్టంలో ఉన్నామో, ఏ బాధలో ఉన్నామో, ఏ ఇరుకులో ఉన్నామో, ఏ ఇబ్బందిలో ఉన్నామో, నీ స్థితి ఏదైనా కూడా దేవుడికి మనము వెంటనే తెలియజేసినప్పుడు వెంటనే మనం కూడా లేచి మన పనులు మనం ముందుకు పరిగెత్తుతాము, ప్రభువుని సేవిస్తూ ఉంటాం. ప్రభు కొరకు ఉపచారం చేస్తూ మనం ముందుకు సాగుతూ ఉంటాం. కనుక ప్రియ దైవజనమా, నువ్వు పిల్లల విషయంలో బాధపడతా ఉన్నావా, నీకు ఆరోగ్య విషయంలో బాధపడతా ఉన్నావా, ఏ విషయంలో బాధపడతా ఉన్నావో వెంటనే ఇదిగో ఈ సమయం అందే నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే, ఆయనకు చెప్పినట్లయితే నీవు కూడా లేపబడపోతా ఉన్నావు. నీవు కూడా ఆయన చేసిన ఉపకారమును బట్టి ఆయనకు నువ్వు ఉపచారము చేయబోతా ఉన్నావు. దేని మాటలు మనకు వెనుగిట్లో ఫలింపచేయను కాక ప్రార్థన చేస్తాం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధడానికి వందములు తండ్రి. ఉదయకాల సమయంలో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు ప్రభు, నీకు వందములు తండ్రి. పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు నా తండ్రి వెంటనే ఆ విషయం తెలియజేసినప్పుడు నా తండ్రి నువ్వు ఆమెను ముట్టంగా ప్రభువ ఆమె లేచి జ్వరము విడిపోయింది ప్రభు.
ఆమె లేచింది ప్రభు, నీకు స్తోత్రం తండ్రి. నీకు ఉపచారం చేసింది అయ్యా, నీకు వందములయ్యా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రభువు, ఏ బిడ్డ ప్రభు ఏ రకంగా ప్రార్థన చేసుకుంటున్నారు తండ్రి, వారి ప్రార్థనలన్నీ కూడా మనవులన్నీ కూడా తండ్రి మీరు ఆలకించిన పేతురు అత్తను తను లేపినట్లుగా రా తండ్రి. పేతురు అత్త ప్రభు అతను మీకు ఉపచారం చేసినట్లుగా నా తండ్రి, వారు దేని విషయం అతన్ని మొరపెడుతున్నారో, దేని విషయమే నా అతను ప్రార్థిస్తున్నారు, దేని విషయమే ప్రభు తండ్రి వారికి వేదనను తెలియజేస్తుంటున్నారు నా ప్రభు. ప్రతి విషయంలో ప్రతి కోణంలో తండ్రి, ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా, మానసికంగా నా తండ్రి, విద్యాపరంగా నా తండ్రి, ఉద్యోగపరంగా ప్రభు తండ్రి, కోర్టు కేసుల పరంగా, భూతగాదాల విషయంలో ప్రభు తండ్రి, ఏ ప్రభుత్వం నీకు స్తోత్రం తెలియజేసిన తండ్రి, గర్భఫలముల విషయంలో ప్రభు తండ్రి, వివాహ సంబంధాల విషయంలో నా ప్రభు నీకు అందుములిగా తండ్రి, నీకు స్తోత్రం. ఇంకేది తండ్రి ఏది కొనుగోలు చేసే విషయంలో నా ప్రభు తండ్రి, వారు ఏది అక్కడికి ఉందని మొరపెడుతున్నారు తండ్రి, ప్రతి విషయంలో కూడా తండ్రి వారి వారి విజ్ఞాపనలన్నీ కూడా తండ్రి మీరు ఆలకించిన తండ్రి, పేతురు అత్తను నా తండ్రి మీరు ముట్టి లేపినట్లుగా నా తండ్రి, వీరి ముట్టి లేవనెత్తాల్సిందిగా ప్రార్థిస్తున్నాం నా తండ్రి. లేచిన తర్వాత ప్రభు నీకు ఉపచారం సాగాలి ప్రభు, ఆ యొక్క సాక్షులు మేము వినుటకు నీవు కృచ్యత మీరు ఎత్తిపెట్టిన ప్రభు నీకు వందములయ్యా తండ్రి. యొక్క ఆ ఫలములు తీసుకున్న వారి కుటుంబాలతో మేలు చేత నీవే నింపండి ప్రభు. నీకు ఉద్యోగంలో తండ్రి ఎగ్జామ్స్ రాష్ట్ర వారందరూ కృపతో జ్ఞాపకం ప్రభు, ఏదైతే వాగ్దానం చేసిన ప్రభు చెన్నై నీవు చేసిన వాగ్దాన ప్రకారంగా తనకు ఉద్యోగంలో స్థిరపరిచి మహిమ మీరే పొందాల్సిందిగా ఆర్పించి ఎవరికి ఎక్కడిగా ఉందో అవసరత ఉందో నా ప్రభు అన్నీ కూడా ప్రభా అనుకూలమైనటువంటి సమయంలో ప్రతి ఒక్కరు మీరు అనుగురించి మహిమ మీరు మాత్రమే పొందగలను ఆరోపిస్తూ సంస్థని హస్తాలకి అప్పేపుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.